హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు గోస్ట్ స్టోరీస్. ఇక్కడ ఒక పాపిష్టి ప్రేతాత్మ మీ ఆత్మను భయపెట్టడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. మనుషులు చేసే చిన్న తప్పుల వల్ల ఆత్మల చేత ఎలా పీడింపబడతారో ఈరోజు మనం తెలుసుకుందాం. మా స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు అర్జున్, మాది హైదరాబాద్. నేను ఒక కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేస్తాను. నాకు మ్యారేజ్ అయింది, ఒక 5 years బాబు కూడా. అలా జాలీగా జరిగిపోతున్న నా లైఫ్ నాకే తెలియకుండా చేసిన ఒక సిల్లీ మిస్టేక్ వల్ల నేను ఆల్మోస్ట్ చావు దాకా వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే నమ్ముతారా? ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయితే తప్ప ఎవరూ నమ్మరు. నేను కూడా అంతే. ఇక స్టోరీలోకి వెళ్తే, అది 2019. ఒకరోజు నాకు మా కజిన్ కాల్ చేశాడు. వాడు నేను చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్. వాడు స్టడీ కోసం అబ్రాడ్ వెళ్ళాడు. ఇంకా నాకు మ్యారేజ్ అయ్యి నేను కూడా బిజీ అయిపోయాను. సో మేము ఆల్మోస్ట్ అప్పటికి ఒక 6 years కలవలేదు. వాడు ఇండియా వచ్చాక ఒకరోజు నాకు కాల్ చేశాడు. రే మామ, నేను హైదరాబాద్ వచ్చారా, ఈరోజు ఈవినింగ్ కలుద్దామా అన్నాడు. సరేరా కలుద్దామని చెప్పా. చాలా ఇయర్స్ అయింది కదా అని ఎక్సైట్మెంట్లో నా కారులో వెళ్ళి వాడిని పిక్ చేసుకున్నా. అప్పుడు టైం సరిగ్గా రాత్రి 8 అయింది. ఆ తర్వాత ఇద్దరం అలా కార్లో స్టార్ట్ అయ్యాం. ఎలాగో చాలా ఇయర్స్ అయింది కదా, సరదాగా వెళ్ళి చిల్అవుట్ అవుదాం, ఏదైనా బార్కి వెళ్దాంలే అని వెళ్తుంటే ఇంతలో మా వాడు ఉండి, ఈ కాంక్రీట్ జంగిల్లో వద్దురా, ఇటైనా కొంచెం దూరంగా వెళ్దాం, సిటీ అవుట్స్కట్స్కి, పీస్ఫుల్గా నేచర్లో చిల్ అవుదాం రా అన్నాడు. నేను సరే అన్నా. మాకు కావాల్సిన స్టాక్ అంతా తీసుకొని ఇక అలా ఔటర్ రింగ్ రోడ్ దాటి ఐసోలేట్ ప్లేసెస్ కోసం చూస్తూ ఉన్నాం. ఇంతలో ఒక ఎంటీ రోడ్ కనిపించింది. ఈ ప్లేస్ బాగానే ఉందిలే అని అలా కార్ పార్క్ చేసి తాగడం స్టార్ట్ చేశాం. అలా మాట్లాడుకుంటూ మ్యూజిక్తో చిల్లవుతూ ఉంటే కొంచెం సేపటి తర్వాత మాకు దూరంగా ఒక పోలీస్ పెట్రోలింగ్ కార్ కనిపించింది. సో నేను వెంటనే కార్ స్టార్ట్ చేసి మూవ్ చేశా. మా వాడు ఏమైందిరా అన్నాడు. నేను పెట్రోల్ వెహికల్ వస్తుందిరా, ఈ టైంలో ఇక్కడ ఏంటి అని అడుగుతారు, మనం తాగుతున్నాం కదా, ఎందుకు రిస్క్, ఇంకేదైనా ప్లేస్ చూద్దాం అని అన్నా. ఈలోపు మా వాడు ఉండి, అవునరా ఇంకా డీప్గా వెళ్దాం పదా, మనం ఒకప్పుడు వెళ్ళే వాళ్ళం కదా, చూడు ఏదైనా ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అని అన్నాడు. ఇక అలా చూస్తూ వెళ్తూ ఉంటే ఒక ప్లేస్ కనిపించింది. పొలం పక్కన ఖాళీగా, రోడ్డుపై నుంచి చూస్తే కనిపించకుండా లోపలికి ఉంది. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ కార్ పార్క్ చేశాం. అసలు కారులో నుంచి బయటికి వస్తే ఆ ప్లేస్ చాలా ఖాళీగా, ఎటు చూసినా ఎవ్వరూ లేరు, మొత్తం చీకటి, చెట్లు. ఇక దానితో కారులో మ్యూజిక్ హైలో పెట్టి మేము కారు పైకి ఎక్కి మరీ కూర్చొని తాగాం. అలా మా ఎంజాయ్మెంట్లో మేము ఉన్నాం. బట్ అక్కడ లొకేషన్ మాత్రం లిటరల్గా RGB పిక్చర్స్కి సరిపోయే లెవెల్లో ఉంది. ఈలోపు మేము తెచ్చుకున్న స్టాక్ కూడా అయిపోయింది. అప్పుడు టైం సరిగ్గా రాత్రి 2:20. మా వాడు ఉండి, సరదాగా అలా వాక్ చేద్దాం, మా చీకట్లో చెట్లలో ఏముందో చూద్దాం పదరా అన్నాడు. నేను కూడా అదే జోష్లో సరే అని కార్ లాక్ చేసి మొబైల్లో ఫ్లాష్ ఆన్ చేసుకుని చూస్తూ వెళ్ళాం ఇంకా లోపలికి. మాకు చిన్నప్పటి నుంచి ఇలా చేయడం అలవాటే, హాంటెడ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలని బాగా దూల. సో అలా చూస్తూ వెళ్తూ ఉంటే మా వాడికి ఒక చిన్న ఇల్లు కనిపించింది. యాక్చువల్గా చెప్పాలంటే అదొక 2 rooms అంతే. దానికి లాక్ కూడా లేదు. బట్ మేము ఎంత ట్రై చేసినా ఓపెన్ అవ్వలేదు. ఇక మా వాడు దాన్ని తాగిన ఊపులో CIDలో దయాలాగా తన్ని మరీ ఓపెన్ చేశాడు. లోపలికి వెళ్తే అక్కడ ఏమీ లేదు, ఖాళీ రూమ్స్. ఒక పక్కకి ఏదో కుండ ఉంది, అది నేను ఓపెన్ చేసి చూసా, అది కూడా ఖాళీగా ఉంది. మొత్తం డొల్ల చీ అనుకున్నాం. సరేలే వెళ్దాం పద, ఇప్పటికే లేట్ అయిందని అన్నా నేను. అప్పుడు టైం కరెక్ట్గా 3 అయింది. మావాడు కూడా పద నన్ను డ్రాప్ చేసి వెళ్దు కానీ అని అన్నాడు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయాం. కానీ
నా సుడి నాతో బ్రేక్ డ్యాన్స్ చేయిస్తే తర్వాత అని ఆ రోజు నాకు తెలియదు. నేను మా వాడిని డ్రాప్ చేసి మార్నింగ్ 4 వరకు ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ లేచా, అంతా బాగానే ఉంది. కానీ సడన్గా నా లైఫ్లో ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఎలాగో ఫేస్ చేస్తూ ఒక 1.5 year గడిచిపోయింది. ఒకరోజు రాత్రి నేను డిన్నర్ ఫినిష్ చేసి పడుకున్నా. డీప్ స్లీప్లో ఉన్నప్పుడు నా చెస్ట్ బాగా బరువైన ఫీలింగ్. ఏదో అనీజీగా అనిపించింది. లేవడానికి ట్రై చేస్తున్నా, బట్ నా వల్ల అవ్వలేదు. స్లీప్ పెరాలసిస్ స్టేజ్లో నుండి సడన్గా ఉలిక్కిపడి లేచా. అప్పుడు టైం చూస్తే కరెక్ట్గా 3 అయింది. వాటర్ తాగి పడుకోవడానికి ట్రై చేశా, బట్ నాకు నిద్ర పట్టలేదు. ఏదో చికాగ్గా ఉండే. ఎగ్జాక్ట్లీ ఇక్కడి నుంచి నాకు మ్యూజిక్ స్టార్ట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ డే నైట్ పడుకున్నాక కూడా సేమ్ ఫీలింగ్. ఎవరో నన్ను లేడీ వాయిస్తో పిలుస్తున్నారు. లేచి చూస్తే ఎవరూ లేరు. బట్ అప్పుడు కూడా టైం ఎగ్జాక్ట్లీ 3 అయింది. ఇక నాలో తెలియని యాంగ్జైటీ రావడం స్టార్ట్ అయింది. బట్ ఎవరో ఖచ్చితంగా పిలిచారు చాలాసార్లు. అండ్ వాయిస్ కూడా చాలా నార్మల్గా ఉంది, స్కేరీగా కాదు. నెక్స్ట్ డే మార్నింగ్ నా వైఫ్కి చెప్దామనుకున్నా, బట్ ఏమోలే నాకు కల వచ్చిందేమో అని వదిలేశా. మళ్ళీ ఆ మరుసటి రోజు రాత్రి నిద్రలో ఉన్నప్పుడు మళ్ళీ పిలిచారు. అండ్ ఎవరో ఒక అమ్మాయి నాతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. తన పేరు అలంకృత అని, తనకు హెల్ప్ చేయమని నాతో మాట్లాడాలి అని అన్నది. నేను భయంగానే తన వైపు చూశాను. తన మొహం చూస్తే చాలా భయంకరంగా ఉంది. అప్పుడు తను నా దగ్గరికి రా అర్జున్, నా దగ్గరికి రా అని చాలా వికృతంగా పిలవడంతో నేను భయంతో అరిచి లేచా. నా వైఫ్ కూడా లేచి ఏమైంది అని అడిగింది. నేను పడిన ఆ భయానికి నాకు మాటలు కూడా రాలేదు. అప్పుడు కూడా టైం ఎగ్జాక్ట్గా 3:01 అయింది. భయపడుతూ అలాగే సైడ్కి తిరిగి పడుకున్నా. మెల్లిగా నిద్రలోకి జారుకున్న 5 నిమిషాలకి అదే కల మళ్ళీ వచ్చింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇందాక నేను భయపడి లేచినప్పుడు ఎక్కడైతే అది ఆగిందో అక్కడి నుంచే మళ్ళీ కంటిన్యూ అయింది. అలా కలలు కూడా పాజ్ అండ్ ప్లే ఫార్మాట్లో వస్తాయని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇక నాకు అప్పటి నుంచి మళ్ళీ నిద్ర పట్టలేదు. పడుకోవాలంటే ఎక్కడ తను మళ్ళీ వస్తుందో అని అలాగే లేచి ఉన్నా. మార్నింగ్ మా వాళ్ళు లేచాక చెప్తే అందరూ కలిసి కమెడియన్ని చూసినట్టు చూసి నవ్వారు. బట్ నాలో తెలియని టెన్షన్ నాకు ప్రశాంతతని లేకుండా చేసింది. ఎందుకంటే అసలు అలంకృత అన్న పేరు నేను నా లైఫ్లో వినలేదు. ఇదేమైనా నా భ్రమణ అని అనుకోవడానికి కూడా లేదు. ఇక అప్పటి నుంచి ప్రతిరోజు నాకు ఒకటే మ్యూజిక్. ఆల్మోస్ట్ 1 year సఫర్ అయ్యా. ఆఖరికి డే టైంలో కూడా లైట్స్ వేసుకుని ఉండేవాడిని. ఎప్పుడైనా మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళినా ఏదో ఒకటి పారానార్మల్గా అయ్యేది. అది చెప్తే ఎవరూ నమ్మేవారు కాదు. రూమ్లో ఎవరో నన్నే చూస్తున్నట్టు అనిపించేది. నిద్ర లేక భయంతో డిప్రెషన్లోకి వెళ్ళి చచ్చిపోదామని కూడా డిసైడ్ అయ్యా. అలా అయినా కనీసం నేను భయం నుంచి తప్పించుకుంటా అని మా ఫ్రెండ్ ఒకళ్ళు సజెస్ట్ చేస్తే తనకు తెలిసిన పూజారిని నేను ఇంటికి పిలిచాను. ఇలాంటివి మా డాడీ అస్సలు నమ్మరు. ఆ పూజారి వచ్చి మా ఇంట్లో ఒక 5 నిమిషాలు కూర్చున్న తర్వాత అతని ఫేస్ అంతా వాచిపోయి కళ్ళంతా రెడ్గా అయి ఒకటే ఆవలింతలు వచ్చి బయటికి లేచి వెళ్ళిపోయాడు. నేను కూడా అతనితో వెళ్తే అప్పుడు చెప్పాడు, నెగిటివ్ ఎనర్జీ ఏదో ఉంది అని. డీటెయిల్స్ రేపు చెప్తా అన్నాడు. ఇక ఆ రోజు రాత్రి ఆత్మ నాకు నరకం చూపించింది. నెక్స్ట్ డే పూజారి దగ్గరికి వెళ్ళి అడిగా, అసలు ఏంటి ఇదంతా అని. అంటే నువ్వే వెళ్ళి పిలిచావుగా, అందుకే నీ వెంట వచ్చింది అని అన్నాడు. నేను పిలవడం ఏంటి, వెంటలా అనుకున్నా. బట్ నేనున్న ఆ సిచ్యువేషన్లో అతన్ని డీటెయిల్డ్గా అడిగితే అప్పుడు చెప్పాడు, ఎక్కడో దూరంగా ఉన్న ఒక పాడుబడిన ఇంటికి వెళ్ళి తలుపులు తెరిచి మరీ వెంట తెచ్చుకున్నావు కదా అన్నాడు. కానీ ఎంత ఆలోచించినా నాకు గుర్తు రాలేదు నేను ఎటు వెళ్ళాను అని. అప్పుడు పూజారి అన్నాడు, నువ్వు ఇంకొకతను కలిసి వెళ్ళారు కదా, ఎక్కడో ఊరు బయట చెట్లల్లో పొలాల్లో ఒక ఇంటిని వెతుకుతూ వెళ్ళారు అని. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది ఆ రోజు మేము వెళ్ళిన ప్లేస్. కానీ నేను ఒక్కడినే కాదు, ఇద్దరం వెళ్ళాం. మరి మా వాడు బాగానే ఉన్నాడు కదా అని అన్నా. పోనీ మేము వెళ్ళింది ఇప్పుడు కాదు, 1.5 year బ్యాక్ ఆల్మోస్ట్. అప్పుడు ఆ పూజారి,
నీకు ఈ సమస్య స్టార్ట్ అయ్యి 1 year అయింది. నువ్వు వెళ్ళి వచ్చాక 6 నెలలు అది నిన్ను డిస్టర్బ్ చేయడానికి చాలా ట్రై చేసింది, బట్ అవ్వలేదు. ఎందుకంటే మనిషి ఆత్మ బలహీనం అవ్వడానికి ఒక్క క్షణం చాలు. మీ కజిన్ బాగానే ఉన్నాడు, నువ్వే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మెంటల్గా వీక్ అయ్యావు. అప్పటి నుండి దానికి అవకాశం దొరికి నిన్ను ఇబ్బంది పెడుతుంది అని చెప్పాడు. మరి ఎలా ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగా. అయితే దానికి మీ ఇంట్లో 11 మంది దేవుళ్ళకి హోమం చేయాలి అని చెప్పాడు. అయితే ఎలాగో మా డాడీని ఒప్పించి ఇంట్లో ఆ హోమం జరిపించేటప్పుడు ఆ వేద మంత్రాల హోరులో ఆ ఆత్మఘోష నశించింది. ఆ తరువాత నా చేతికి మా ఇంటికి ఒక రక్ష కట్టి నేను పడుకునే మంచం కింద మంత్రించిన కొబ్బరికాయ ఇంకా మంత్రించిన నిమ్మకాయలు పెట్టాక అప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ ఆత్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది. కానీ ఒకటి మాత్రం లైఫ్లో బుద్ధొచ్చింది ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనం పనికిమాలిన ఎక్స్ప్లోరేషన్లు చేయొద్దు. చేస్తే పడుకున్న దాన్ని లేపి మరీ తన్నించుకున్నట్టు అవుతుందని నాకు బాగా అర్థమైంది. అలాగే మనకు అవసరం లేని వాటిని అస్సలు టచ్ చేయొద్దు, కనీసం చూడొద్దు కూడా. మీరు కూడా జాగ్రత్త. చూశారు కదా ఫ్రెండ్స్ అర్జున్ పడిన అవస్థని. ఒకసారి ఆత్మల చేత పీడింపబడ్డ తర్వాత ఆ ఆత్మ వాళ్ళని వదిలి వెళ్ళడం దాదాపు అసాధ్యం. ఇప్పుడు అర్జున్ అనుకుంటున్నట్టు ఆ ఆత్మ అతన్ని వదిలి వెళ్ళలేదు. ఆ ఆత్మ అతనికి ఇచ్చింది ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ మాత్రమే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నచ్చింది అని కమెంట్ చేయండి. మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గోస్ట్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పాపిష్టి ప్రేతాత్మ మళ్ళీ ఇంకొక ఆత్మఘోషతో మీ ముందుకు వస్తుంది. మీరు చేసే ఈ సపోర్ట్ ఈ పాపిష్టి ప్రేతాత్మకు బలాన్ని ఇస్తుందన్న విషయాన్ని మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.